దిస్ ఈజ్ సురేష్. ఈరోజు మనము ఫ్రాక్షన్స్లో ప్రాబ్లం చేద్దాము. ప్రాబ్లం ఏంటంటే కన్వర్ట్ 3/4 అండ్ 2/6 ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి మనం ముందు తెలుసుకుందామండి. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ అంటే ఏంటండి? ఫ్రాక్షన్ అంటే ఒక న్యూమినేటర్ బై డినామినేటర్, అంతే కదండి. న్యూమినేటర్ బై డినామినేటర్. ఇప్పుడు డినామినేటర్స్ అన్నీ ఒకవేళ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3/4, 1/4, 2/4 అలాగే అర్థమైందండి. ఇక్కడ మనకి ఏమర్థమైందండి? అన్ని డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇలాంటి వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. అలాగే 1/6, 2/6, 3/6, 4/6, 5/6 ఇక్కడ కూడా చూడండి, అన్ని డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇలా ఈక్వల్గా ఉంటే దానిని ఆ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకేనండి. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటండి? 3/4, 2/6. దీనికి మళ్ళీ రెండు రకాలు చేయొచ్చండి. ఫస్ట్ మెథడ్ చూద్దాం. మెథడ్ 1. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటండి? 3/4 అండ్ 2/6 కదండి. సో ముందు మనం ఏం చేయాలంటే 4కి 6కి ఎల్సియం చేయాలండి. ఎల్సియం ఆఫ్ 4 అండ్ ఎల్సియం ఆఫ్ 4 and 6 అండి. రెండుకి ముందు ఎల్సియం చేయాలి. ఎల్సియం చేయడం మనకు వచ్చు కదండి. 4, 6, 2 2s are 4, 2 3s are 6, 2 1s are 2, 3, 3తో డివైడ్ చేస్తే 3 1s are 3. మొత్తానికి ఎల్సియం ఏమైందండి? 4కి 6కి 2 into 2 into 3, 2 2s are 4, 4 3s are 12. సో ఎల్సియం 12 అండి. ఎవరికి? 4కి 6. ఇప్పుడు 12 రావాలంటే 3/4 తీసుకుందామండి. ఫస్ట్ 3/4 ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ 3/4 తీసుకుంటున్నాను. 3/4 4కి ఎంత మల్టిప్లై చేస్తే 12 వస్తుందండి? 4కి 3తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. ముందు డినామినేటర్ చూసుకోవాలండి. ఇప్పుడు డినామినేటర్లో 3తో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమినేటర్ కూడా అదే 3తో మల్టిప్లై చేయాలి. అర్థమైంది కదండి. 3/4 తీసుకున్నాం. 4కి ఎంత మల్టిప్లై చేస్తే 12 వస్తుంది? మనకి ఎల్సియం 12 కాబట్టి 4కి 3తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. అలాగే 3కి కూడా సేమ్ 3తోనే మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఏమైందండి? 3 3s are 9 by 4 3s are 12. ఓకే. అలాగే 2/6 ఉంది కదండి, దాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ చూద్దాం. 2/6. 6కి ఎంత మల్టిప్లై చేస్తే 12 వస్తుందండి? 6కి 2తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. 6 2s are 12 కాబట్టి ఇదే 2తో న్యూమినేటర్ కూడా మల్టిప్లై చేయాలండి. ఫస్ట్ డినామినేటర్ చూసుకోవాలి, తర్వాత న్యూమినేటర్ చూసుకోవాలి. 2 2s are 4, 4/12. అర్థమైంది కదండి. ఇప్పుడు ఏమైందండి? రెండు డినామినేటర్స్ ఈక్వల్గానే ఉన్నాయి. ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడ కూడా 12 వచ్చింది కదండి. ఇప్పుడు మనము దేర్ఫోర్ ఏమని రాద్దామండి? ఎలాగొచ్చిందండి లైక్ టర్మ్స్? ద లైక్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏమొచ్చినాయండి? లైక్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 3/4 అండ్ 2/6 ఆర్ ఎంత వచ్చిందండి? 9/12 అండ్ 4/12 కదండి. ఇది మెథడ్ 1. అలాగే మెథడ్ 2 కూడా చేయొచ్చు అండి. మల్టిపుల్స్ బట్టి చేయొచ్చు. చూద్దాం. మెథడ్ 2 క్వశ్చన్ ఏంటండి? 3/4 మల్టిపుల్స్ చేద్దాం. 3 మల్టిపుల్స్ అంటే 3 1s are 3, 4 1s are 4, 2 3 2s are 6, 4 2s are 8. అలాగే రెండో ఫ్రాక్షన్ కూడా తీసుకుందాం. రెండో ఫ్రాక్షన్ ఏంటంటే 2/6 కదండి. సో చూడండి, 2 1s are 2, 6 1s are 6, 2 2s are 4, 6 2s are 12. ఓకే. ఇక్కడ మూడోది ఏంటండి? 3 3s are 9, 4 3s are 12,
3 4s అంటే ఫోర్త్ మల్టిపుల్, 3 4s 12, 4 4s 16, 3 5s 15, 4 5s 20, 5 వరకు రాశానండి. దీనికి కూడా రాద్దాం. 2 3s 6, 6 3s 18, 2 4s 8, 6 4s 24, 2 5s 10, 6 5s 30. ఇక్కడ చూడండి, ఎవరి యొక్క ఏ రెండు ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయండి చూడండి ఒకసారి. 4/12 ఒక ఫ్రాక్షను, 9/12 ఒక ఫ్రాక్షన్. ఇందులో దీని యొక్క మల్టిపుల్స్లో 9/12 అండి, 2/6 యొక్క మల్టిపుల్స్ 4/12. రెండింటి యొక్క డినామినేటర్స్ ఈక్వలే కదండి. సో ఎప్పుడైతే డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటాయో వాటిని ఏమంటామండి, లైక్ టర్మ్స్, లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. సో దేర్ ఫోర్ లైక్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 9/12 and like fractions of 3/4 and 2/6 are ఎవరండి 9/12 and 4/12. అర్థమైంది? ఇందాక కూడా చేసింది ఇదే ఆన్సర్ అండి. ఇలా సెకండ్ మెథడ్ కూడా చేసుకోవచ్చు, మల్టిపుల్స్ బట్టి చేసుకోవచ్చు, ఎల్సిఎం బట్టి చేసుకోవచ్చు అండి. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి. ఆ ప్లేలిస్ట్ల కింద నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి, అవి కూడా చూడండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.